అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్య విషయంతో మీ ముందుకు వస్తున్నాను. వాస్తు మీద అనేక అపోహలు ఉన్నాయి, అనేక నమ్మకాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. అసలు వాస్తు అంటే ఏమిటి? దాని అర్థం వాస్తు అంటే వాసయోగ్యమైనది, అంటే నివాసానికి అనుగుణంగా ఉండేటటువంటిది వాస్తు అని దాని అర్థం. ఇది దేశ కాలమాన ప్రాంతాలను బట్టి ఈ వాస్తు ఆధారపడి ఉంటుంది. గృహ నిర్మాణం తాలూకు డిజైన్ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అక్కడ ఉండేటువంటి నైసర్గిక పరిస్థితులను బట్టి అవి నిర్మాణం అనేది చేస్తారు. మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో ఫ్లాట్గా వేయడానికి అవ్వదు, పై స్లాబులు, అంచేత ఏటవాలుగానే వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గుండ్రంగా కడతారు, కొంతమంది ఏమని స్లాబ్ రూపంలో వేస్తారు. ఇలా అక్కడ ఉండే రెండు దేశకాలమాన పరిస్థితులను బట్టి పై స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ వాస్తు అనే దానికి దేనికి చూడాలి అని అడిగాడు. అసలు వాస్తు అంటే ఏమిటి? వాసయోగ్యమైనది వాస్తు, నివాసానికి అనుకూలంగా ఉన్నది. అయితే మన భారతదేశంలో ఉండే వాస్తు ఏమిటి అంటే గృహ వాస్తు, ఆగమ వాస్తు. ఆగమ వాస్తు అంటే అది దేవాలయ నిర్మాణాలు ఏ శైలిలో కట్టాలి అవన్నీ కూడా చెప్పేటటువంటి దాన్ని ఆగమ వాస్తు అంటాడు. మనకు అందరికీ తెలిసినటువంటిది గృహవాస్తు. అసలు ఈ గృహం అంటే ఏమిటో తెలియాలి. గృహము అని కట్టాం, ఇటుకలతో కట్టాం, మార్బుల్ వేసాం, మంచి మంచి పెయింటింగ్లు వేసాం, ద్వారబంధాలు పెట్టాం అని చెప్పి ఒక బిల్డింగ్ ఒకటి నిర్మాణం చేసాం. సేమ్ అదే మెటీరియల్ ఉపయోగించి ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం. మెటీరియల్ ఒకటే, డిజైన్ ఒకటే, కానీ దీని గృహం అని అంటున్నాం, దాన్ని హాస్పిటల్ అని అంటున్నాం. మరి ఎందుకు తేడా వస్తుంది అంటే కట్టినటువంటి ఏ మూలంతో అయితే మనం కట్టామో దాన్ని గృహం అని అంటామా అంటే కాదు. ఏ పర్పస్ తోటైతే వాడుతున్నామో దాన్ని గృహం అని అంటారు. గృహానికి ఉండేటటువంటి అవసరాలు ఏమిటి? ఎవరికి అవసరం అంటే మనకు ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యము, ఆయనకి గృహం అవసరమా? లేదు. బ్రహ్మచర్య దీక్ష పట్టినవాడు ఖచ్చితంగా వాళ్ళు గురుకులాల్లో ఉంటారు, గురువు గారి దగ్గర ఉంటారు కాబట్టి వాడికి గృహం అవసరం లేదు. ఇంకా రెండోది గృహస్థాశ్రమ ధర్మం. మనం సంసార జీవితం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడికి అవసరం ఉన్నది ఇల్లు. తర్వాత సన్యాసాశ్రమం, సన్యాసిగా ఆశ్రమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా గృహం, ఇది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటే ఉదయమీ లేదు. తర్వాత వానప్రస్థం ఏంటంటే తన సంతానం పెరిగి పెద్దయి వాళ్ళ బాధ్యతలన్నీ కూడా పెద్దలు తీరిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు తీసుకెళ్ళి పిల్లలకు అప్పచెప్పి ప్రశాంతమైన జీవనం గురించి ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పారు, తీర్థయాత్రలు చేయమని చెప్పారు. అది వానప్రస్థ ధర్మం. వాళ్ళకి ఇల్లు అవసరం లేదు దీంట్లో. మరి ఎవరికి ఈ నాలుగిట్లో అంటే ఒక గృహస్థులకు మాత్రమే అవసరం. అయితే ఈ అవసరాలు ఏమిటి ఉంటాయి గృహస్థుడికి అని అడిగింది. దేని గృహం అని అంటాం? 4 రకాల వ్యవహారాలు ఎక్కడైతే జరుగుతాయో, అది ఒకే గదైనా 100 గదులైనా పెద్ద ప్యాలెస్ అయినా సరే 4 రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి. ఆ ప్రదేశంలో జరుగుతూ ఉంటే దాన్ని గృహము అని చెప్పి నిర్ణయం చేశారు. ఫస్ట్ యాక్టివిటీ గృహశాసన ధనంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటిది బెడ్రూమ్ ఒకటి ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? నైరుతి మూల ఉండాలి అని చెప్పి నిర్ణయం చేశారు. రెండోది, ఎంత ఇల్లు కట్టుకొని బాగా అవకాశం ఉన్నది, పొద్దున్న లేచి హోటల్ నుంచి క్యారేజ్ తెచ్చుకొని తినడం ఎందుకు, వంటగది ఎందుకు అని అనుకుంటే అది తప్పు అన్నారు. ఖచ్చితంగా ఇంటి దగ్గర వంట ఉండవలసిందే. ఎందుకు మరి? గృహశాసన ధర్మంలో ప్రధాన పాత్ర పోషించడం మనం వండుకొని తినడం గురించే కాదు, మన మీద ఆధారపడేటువంటి జీవరాశులు ఎన్నో ఉంటాయి. ఇంటి దగ్గర పేర్చుకునే పిల్లులు, కోళ్ళు, కుక్కలు అన్ని బోళ్ళు ఉంటాయి. అవన్నింటికి ఆహారం మనమే పెట్టాలి. యాచకులు ఉంటారు, వాళ్ళకి ఆహారం మనమే పెట్టాలి. అందు గురించి ఖచ్చితంగా ఇంటి దగ్గర వంట పెట్టాలి. ఎక్కడ ఉండాలి? ఆగ్నేయ మూల ఉండాలి.
ఇంకా మూడోది దేవత ఆరాధన. గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ఒక దేవాలయం కట్టాం, రోజు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేస్తే ఆ ప్లేస్ ఏదైతే ఉందో దేనికో దాన్ని పనిచేస్తుంది కదా. కానీ అది కుదరదన్నది. గృహ తిరువారాధన ఇంటి దగ్గర ఖచ్చితంగా చేయాలి అని చెప్పారు. మరి అది ఎక్కడ ఉండాలి? ఈశాన్యం పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ ఈశాన్యంలో ఉండాలని చెప్పడం జరిగినది. ఇంకా నాలుగోది స్టోరేజ్. స్టోరేజ్ అంటే ఏమిటి? ఈ స్టోరేజ్ అంటే ఏమిటి అంటే టీవీ కొంటే టీవీ డొక్కు, ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ డొక్కు, విరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ కాదు. ఇది కాదు స్టోరేజ్ అంటే. మనకి సంవత్సరానికి అవసరమైనటువంటి తిండి గింజలు ఏవైతే ఉన్నాయో, ధాన్యం, ఇతర అపరాలు ఏవైతే ఉన్నాయో, చింతపండు, ఇవన్నీ కూడా స్టోరేజ్ అనేది వాయుమూలో చేయమన్నాడు. సస్యాన్ని అక్కడ, పంటను అక్కడ దాచమన్నాడు. అందు గురించి ఈ 4 విధాలైనటువంటి యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతాయో దాని పేరు గృహము అని చెప్పడం జరిగినది. అయిపోయింది. అయితే మరి గృహంలో ఏమిటి ఉంటాయి అంటే వాసయోగం అండి. మీకు కన్వీనియంట్ ఎలాగైతే అలా నిర్మాణం చేసుకొని ప్రకృతిని సహజ సిద్ధంగా ఎటువంటి ఆర్టిఫిషియల్ మీద ఆధారపడకుండా నిర్మాణం చేసుకోవాలి. ప్రకృతిని సహజ సిద్ధంగా వాడుకోగలగాలి. గాలి వెలుతురు ఎక్కువగా వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో. దీనివల్ల ఈ ప్రకృతి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అలా నిర్మాణం చేసుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాని పేరే వాస్తు. దీంట్లో భయపడడానికంటూ ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నొక్కి వక్కానించి చెప్పడానికి ఒక పాయింట్ ఉంది. అదేమిటి అంటే వాస్తులో దోషాలు అనేవి ఉండవు, వాస్తులో సమస్యలు ఉంటాయి. వాస్తులో, మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, వాస్తులో దోషాలు ఉండవు, వాస్తులో సమస్యలు ఉంటాయి. సమస్యలకి పరిహారాలు ఉండవు, పరిష్కారాలు ఉంటాయి. సమస్యలకి పరిహారాలు ఉండవు, పరిష్కారాలు ఉంటాయి. దీన్నే వాస్తు అని అంటాం. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఆగ్నేయంలో వంటగది పెట్టాలి. ఇప్పుడు లేటెస్ట్ ఉండే ఆధునికమైన పద్ధతిలో అక్కడ ఈ వంటగది సిద్ధాంత గ్రంథాలు మనకి ఏం చెప్పాయి? వంట ఆగ్నేయంలో వండాలి అని చెప్పింది. మరి ఆగ్నేయంలో ఏ డైరెక్షన్లో వండాలి? నిజమే, ఆగ్నేయంలోకి వెళ్ళాం, ఆ కొట్టుగదిలోకి వెళ్ళాం. ఏ డైరెక్షన్లో? తూర్పు తిరిగి వండాలా, దక్షిణాన్ని తిరిగి వండాలా, పడమటికి తిరిగి వండాలా, ఉత్తరాన్ని తిరిగి వండాలా? ఇది సమస్య. అప్పుడు వాస్తు చెప్తుంది సమస్య లేకుండా ఉండడానికి కదా అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి దక్షిణముఖంగా మీరు వండుకోండి అని కానీ చెప్పామనుకోండి, ఆ దక్షిణముఖంగా వండితే ఆ దక్షిణం వైపు వచ్చే గాలి వల్ల ఆ పొయ్యి మీద ఉండే పొగ, ఆవిరి, ఇవన్నీ కూడా మన మొహం మీదకి వస్తాయి. అంచేత అది వాస్తు విరుద్ధము, అంటే అలా పని చెయ్యదు. మరి ఎలా వండాలి? తూర్పు అభిముఖంగా నిలబడి వండాలి. ప్రతి ఇంట్లోని కిచెన్ అలా ఉంటుంది, తూర్పుకి ఎదురుకుండానే వండుతాం. అలా వండడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అంటే కిచెన్లో 2 ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఇంటి దగ్గర కూడా. ఒకటి, తూర్పు అభిముఖంగా ఉండేటప్పుడు దక్షిణం ఉండే 2 గోడకి ఒక కిటికీ, విండో అనేది ఏర్పాటు చేస్తారు. దాని పేరు విండో. అంటే ఏమిటి? గ్రౌండ్ నుంచి 2.5 అడుగులు 3 అడుగులు ఎత్తులో ఉండేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనం కల్పించామో కిటికీకి, పైన ఉండేటువంటి గాలి, తేమగాలి, చల్లగాలి అంతా కూడా లోపలికి వస్తుంది అని నిర్ణయం చేశారు ఆనాటి పెద్దలు. తర్వాత మరి మనకు అభిముఖంగా ఒక కిటికీ ఉంటుంది, దాని పేరు వెంటిలేటర్ అన్నారు. వెంటిలేటర్ అంటే ఏమిటి? అది కొద్దిగా హైట్లో ఉంటుంది, 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే కింద వేడిగా ఉండేటువంటి ఆవిరి, అక్కడ ఉండే వేడిగా ఉండే గాలి, ఇవన్నీ కూడా ఆవిరి రూపంలో పైకి వెళతాయి. కాబట్టి అది ఆ వెంటిలేటర్లోంచి పైకి వెళ్ళిపోవడానికి, అంటే విండో అనేది పైగాలి లోపల రావడానికి, వెంటిలేటర్ అనేది లోపల ఉండే వేడిగాలి అంతా కూడా పైకి పోవడానికి ప్రొవైడ్ చేశారు.
అప్పుడు అలా ఉండడం వల్ల ఆ దక్షిణం నుండి వచ్చే రెండు గాలి కిటికీలోంచి ప్రవేశించి మనం వండినటువంటి వంట తాలూకు ఆవిర్లన్నీ కూడా ఉత్తరం వెంటిలేటర్లోంచి పైకి తీసుకుని వెళ్ళిపోతాయి. ఇది సహజ సిద్ధంగా ఎటువంటి కరెంటు మీద ఆధారపడకుండా, ఎటువంటి చిమ్నీల మీద ఆధారపడకుండా, ఎటువంటి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ మీద ఆధారపడకుండా జరిగేటువంటి ప్రక్రియ. దానివల్ల ఎటువంటి సమస్య రాదు అని చెప్పారు. అయితే ఆధునిక కాలంలో అపార్ట్మెంట్ డిజైన్లు వచ్చిన తర్వాత, లేదంటే అన్నదమ్ముల పంపకాలు ఇల్లులు పంచుకున్నప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆగ్నేయంలో ఒక వెంటిలేటర్ పెట్టాం ఒంటి దగ్గర. మన ఇండివిజువల్ హౌస్ అయితే ఆగ్నేయంలో కన్నం పెట్టి వెంటిలేటర్ పెడతాం. మరి అదే కంబైన్డ్ పోర్షన్లో అయితే కన్నం ఎక్కడ పెడతాం? పెట్టడానికి అవ్వదు. అప్పుడు ఎటుపక్క అవకాశం ఉంటే అటుపక్క కన్నం పెట్టాలి. మరి తూర్పు వైపు కన్నం లేదని ఉద్దేశంతో ఎగ్జాస్ట్ పడమటి వైపు పెట్టామనుకో, దక్షిణ వైపు పెట్టామనుకోండి, ఆ గాలి దక్షిణ వైపు వెళుతుందా అని అడిగింది. వెళ్ళదు. ఏం చేద్దంటే ఆవిరి పైకి వెళ్ళగానే దక్షిణం నుంచి వచ్చే రెండు గాలి ఆవిరిని మళ్ళీ లోపలికే లాగుతుంది. ఈ సమస్య వచ్చింది కాబట్టి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పాం కదా మొట్టమొదట. ఆ పరిష్కారం సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ మీద ఆధారపడ్డారు. ఫ్యాన్ ఒకటి బిగించుకున్నారు. అప్పుడు ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది? లోపల ఉండే రెండు వేడి గాలిని ఫోర్స్గా లాగి పైకి పంపిస్తుంది. దానివల్ల సమస్య పరిష్కారమైంది. అంటే వాస్తులో దోషం ఉండదు, సమస్యలు ఉంటాయి, సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. లేదు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ పెట్టాం, అది పాసేజ్ అయి ఉంటుంది, లేదంటే పక్కన ఉన్న వాళ్ళ పోర్షన్ అయి ఉంటుంది, ఈ పొగ అంతా కూడా వాళ్ళ నెత్తి మీద పెడితే బాగుంటుందా? అవదు కదా, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు కదా. మళ్ళీ కొత్త సమస్య వచ్చింది అపార్ట్మెంట్ డిజైన్లో. అప్పుడు మళ్ళీ సైన్స్ ఆలోచించి ఏం చేసిందంటే చిమ్నీకి బదులు చిమ్నీలు ఏర్పాటు చేశారు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ బదులు. అంటే అది లాగుతుంది, ఎక్కడో తీసుకెళ్లి పెడుతుంది ఏ మేడ మీదకో. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే